చీకట్లో తాడుని చూసి సర్పమని భ్రమించి నానాయాతనలు పడుచున్న వాని యొక్క దుఃఖము దేనిచే శమించును? ఇది సర్పము కాదు, తాడు మాత్రమే అని నిజము తెలుసుకొనుట వలననే సర్ప భయము నశించును. రాత్రి కాలమున నిలబడియున్న మొద్దును చూసి దొంగయని బీతెల్లి జ్వరగ్రస్తుడు అయిన వాని భయము దేనిచే శమించును? తాను చూచున్నది దొంగ కాదు మొద్దు అని తెలుసుకొనుట వల్ల దొంగ భీతి నశించును. 10 మంది ఏరు దాటి ఆవలి ఒడ్డుకు చేరి కూతురు లెక్కించిన వాడు తనను వదిలి మిగతా 9 మందిని లెక్కించుకొని ఏరులో ఒకడు మునిగిపోయినాడని పెద్దగా ఏడ్చుచుండిరి. ఇంతలో బాటసారి ఒకడు వచ్చి వీరి వృత్తాంతమును విని వరుసగా నిలబెట్టి లెక్కించి మీలో ఎవరూ చావలేదు, అందరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పగా వారును సరిగా లెక్క చూసుకొనగా వారి ఏడుపులు ఆగిపోయినవి. వారి అజ్ఞానమునకు వారు సిగ్గు చెందిరి. అట్లే నేను జీవుడను, నేను దేహమును, నేను పుట్టువాడను, నేను చచ్చువాడను అని బాధనందుచుండు వాని క్లేశమును పోగొట్టున్నది ఏది? నీవు జీవుడివి కాదు, దేహము కాదు, నీవు చచ్చువాడవు కాదు, పుట్టువాడవు కాదు, సంసార బంధము నీకు లేదు, జనన మరణ రహిత నిత్య శుద్ధ బుద్ధ ముక్త చిదాత్ముడవి, ప్రకృతి శృంఖలములను త్రెంచివేసి సర్వవ్యాపకమై వెలుగొందు పరమాత్మవు అని తెలుపున్నది విజ్ఞానమే అయి ఉన్నది. ఏలననగా తత్వజ్ఞానముచే వాసనాక్షయము, వాసనాక్షయముచే మనోనాశము, మనోనాశముచే ఆత్మయందు స్థితి, అద్దానిచే మోక్షప్రాప్తి మానవులకు సిద్ధించుచున్నది. కాబట్టి తత్వజ్ఞానమే మూటికి కీలక స్థానం. కావున ఉత్తమ పురుష ప్రయత్నముచే ఈ సంసారము అను గోతి నుండి బయటపడవలయను. ఈ ఆత్మజ్ఞానం సొంత పట్టుదలతో దృఢ ప్రయత్నముతో సద్గురు అనుగ్రహ ఆత్మబోధ వలన తనకు తానే ఆత్మ సాక్షాత్కారము పొందవలయను. లేనిచో తనకు తానే శత్రువు అగును. ఈ విధముగా వివేక వైరాగ్య కర్మ భక్తి జ్ఞానాదుల ద్వారా పురుష ప్రయత్నముచే తన్ను ఉద్ధరించుకొనవలయను. లేనిచో తన రక్షణ మందు వేరు ఉపాయమెద్దియూ లేదు. అనేక వేల సంవత్సరములు తపస్సు చేసినను పాతాళముల కాని భూలోకమున కాని స్వర్గమున కాని నివసించినను సంకల్పనాశనము తప్ప మోక్షమునకు వేరొక మార్గము లేదు. కావున మోక్షమునకు కీలకమంతయు ఈ సంకల్పక్షయము వాసనాక్షయములు అందే ఇమిడియున్నదని గ్రహించవలయను. వాసన అనగానేమి అనినా అనేక జన్మలందలి కోరికలు, అలవాట్లు, అభ్యాసములు ఒకదానితో ఒకటి చేరి బాగా దృఢపడి వాసనగా ఏర్పడ్డవి. దీని ప్రభావంచే జీవుడు వివసుడై పూర్వాపర విచారణ చేయక తాను తలంచిన వస్తువును సత్యముగా నమ్మి అందు ఆసక్తిని కలిగియుండును. కావున చిరకాలము సద్గురు సాంగత్యముచే పరస్పర సంవాదము ద్వారా ఆత్మతత్వమును బాగుగా దృఢపరుచుకొనవలయను. కావున కోరికలను ఆశలను సంపూర్ణంగా త్యజించి ఆత్మయందు మౌనముగా ఉండుట కంటే ఉత్తమమైన మార్గము మరి ఎద్దేనూ లేదు. ఇప్పుడు వాసన యొక్క స్వరూపమును తెలుసుకుంటుమి. ఆ వాసనలు ఎట్లు నశించునో విచారించెదము. బాగా విచారణము చేతను తత్వజ్ఞానము చేతను మనుజుడు ఈ ప్రపంచమందలి పదార్థములు అన్నయు మిథ్యారూపములు అనియు నశించిపోవుననియు అస్థిరములు అనియు కేవలం పంచభూతముల యొక్క వికారం మాత్రములనియు ఎప్పుడు ఎరుగునో మరియు తన దేహము కూడా పాంచభౌతికమే కావున అదియు కొద్ది కాలములో నశించిపోవునది అనియు జీవునికి మృత్యువు తథ్యమనియు ఎప్పుడు దృఢముగా తెలుసుకునునో అప్పుడు ఇక వాసన ఉదయింపదు, పదార్థముల ఎడ ఆశ కలుగదు. ముందుగా శరీరము ఎప్పటికైనా నశించిపోవునదేను. సంపూర్ణ జ్ఞానము కలిగినచో కోరికలు పుట్టవు, మరి వాసనలు నశించును. కావున దృశ్యమును సంపూర్ణంగా త్యజింపనంత వరకు ఆత్మ లభింపదు. సమస్త దృశ్యమును త్యజించిన తరువాత త్యజింపను వీలు లేక
శేషించున్నదియే ఆత్మయని చెప్పబడిను. కావున ఆత్మదర్శనము కొరకై సమస్త దృశ్యమును మిథ్యాత్వ దృష్టితో త్యజించవలయను. దృశ్య వస్తువుల యొక్క మిథ్యాత్వ బోధచే వాసనలు సన్నగిల్లును, వాసనలు నశించును. వాసనలు నశించినచో తైలము లేని దీపము వలె మనస్సు నశించును. మనస్సు నశించినచో ఆత్మ మాత్రము మిగిలియుండును. అదే పరమానందము అగు నిర్వాణ స్థితి, అదే మోక్షము. కావున మనస్సును, కోరికలను, వాసనలను జయించనంత వరకు మనుజులైనను, దేవతలైనను, యక్షులైనను ఎవరైనను సరే మోక్షమును పొందలేరు. కాబట్టి మహా కష్ట పరిస్థితులు సంప్రాప్తమైనను మనుజుడు సద్గురు సాన్నిధ్యమును ఒక్కింతైనను వదలరాదు. పరమాత్మయందు విశ్రాంతి నొందిన మనస్సు గలవారును బ్రహ్మస్వరూపులు అయిన సద్గురువులను వెతికి సేవించవలయను. చిత్తము పాప పంకిలమైనప్పుడు ఆత్మజ్ఞానము ఉదయింపదు. కనుక మొట్టమొదట సత్యాశ్రముల చేతను, ఉత్తమ వైరాగ్యము చేతను, సద్గురు సేవనము చేతను, పాపకర్మలు వదిలి పుణ్యకర్మలు చేయుట చేతను మనస్సు శుద్ధమగును. మనసు శుద్ధము కాగా రజస్తమస్సులను వీడి సత్వగుణమును చేపట్టును. కాని మనస్సును నిగ్రహించుట సులభ సాధ్యమగును. కావున జన్మాంతర వాసనా సమూహముల చేతను, పుణ్య పాపముల చేతను నిండి నిబిడీకృతమై మూర్తీభవించిన ఘనరూపము అయిన మనస్సును ఎవ్వరునూ ఏ ఉపాయము చేతను నిగ్రహింపలేరు. కానీ కొందరు గురువులు శ్వాస మీద ధ్యాస ఉంచండి అనుచు శిష్యులకు బోధిస్తున్నారు. ఇది చాలా ఉత్తమమైన ఉపదేశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు ముఖ్యమైనదే. దీనిని ప్రతివారు సాధించలేరు. ఇది అందరికీ సాధ్యమైనది కాదు. ధ్యానంలో కూర్చున్నంత వరకే శ్వాస మీద ధ్యాస నిలపగలరు. తరువాత దాని మీద ధ్యాస ఉండదు. ఇది సామాన్య మానవులకి సాధ్యమైనది కాదు. శరీర సంసారము మీద కోరికలున్నంత వరకు ఎవ్వరికీ సాధ్యపడదు. కొంతమంది మహానుభావులు హిమాలయాలలో, కొండ గుహలలో నివసిస్తూ శ్వాస మీద ధ్యాస నిలిపి సాధన చేస్తూ కొంతకాలానికి ముక్తి పొందిన వారున్నారు అని మహాత్ముల వచనం. సామాన్య మానవులు సంసారంలో ఉంటూ సంసారాన్ని పోషించుకుంటూ ఈ సాధనలో ముక్తి పొందిన వారు లేరు. ఎక్కడో కోటికొక్కరు ఉన్నా బాలయోగిలాగా జనమధ్యమమునకు రారు. కానీ శ్వాస మీద ధ్యాసను ఉపదేశించిన గురువులు మోక్ష స్వరూపము అయిన జీవన్ముక్తులా కాదా అని శ్రోతలు, శిష్యులు ముందుగా తెలుసుకొని వారి దగ్గర చేరవలయనని పెద్దలు చెప్పుచున్నారు. జీవన్ముక్తులు కానట్లయితే శిష్యులు మోక్షము పొందలేరు. మరలా వేరే గురువు ఆశ్రయించలేరు. ఏలననగా శ్వాస మీద ధ్యాస సాధన కాలంలో శిష్యులకి కొన్ని సిద్ధులు కలగవచ్చు. ఇది మోక్ష సిద్ధికి చాలా ఆటంకములు. శిష్యులకు మానవాతీత శక్తులు కొన్ని తెలియచుండును. అందువలన వీరు దైవశక్తిని పొందినామన్న ఆనందంలోనే ఉండుచున్నారు. ఇలా ఉన్నంతకాలము మోక్షము పొందలేరు. ఇదే పరమావధి అని భ్రమించుచుందురు. కావున శిష్యులు గురువు ఆత్మసాక్షాత్కారము పొంది సర్వజీవుల ఆత్మస్వరూపంగా ఉన్నాడా లేడా అని తెలుసుకొనవలయును. అభిమానము, కోపము, క్రోధము, కోరికలు నశించినవా లేదా అని తెలుసుకొనవలయును. వారి వాక్కులు అమృత పదముగా సాత్వికముగా ఉన్నవా లేక రాజసముగా ఉన్నవా తెలుసుకొనవలయును. ఇంత మాత్రము తెలుసుకొన్నచో శిష్యుల ధన్యులు అయ్యెదరు. కానీ ముక్త పురుషులను తెలుసుకొనుటకు బ్రహ్మదేవుడికైనను వశము కాదనుచున్నారు మహానుభావులు. శ్రీ గీతాచార్య స్వాముల వారిని ఒక శిష్యుడు, స్వామి నిన్ను తెలుసుకొనవలెనని ఉన్నది అనగా, స్వామివారు నన్ను తెలుసుకొనుటకు బ్రహ్మదేవుని వశము కాదు గాని నిన్ను నీవు తెలుసుకోమన్నారు. అందువలన శ్వాస మీద ధ్యాసను ఉపదేశించే గురువులు కూడా ముక్తి పొందిన వారైతే శిష్యుల పంట పండినట్లే యగును. కొంతమంది గురువులు ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోండి అని బోధిస్తున్నారు. ఇది ఒక పద్ధతి. ఇదియో ఉత్తమమైనదే.
ఏ ఆలంబనము లేక ఊరికే కూర్చోవటం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది. ఎంతో ప్రశాంత వాతావరణము ఏర్పడుతుంది. శరీరము తేలికగా ఉండును. ప్రతిరోజు అభ్యాసము వల్ల భూమధ్య స్థానంలో కొన్ని చిట్కలు కానవచ్చును. అక్కడే లీనమైపోవుచుండును. మనసు పవిత్రతగా ఉంటుంది. బుద్ధికి నిర్మలం ఏర్పడుతుంది. చాలా ఉత్తమమైన సాధన. అయితే వారు ఇంత వరకే నిలబడిపోవుచున్నారు. గురువు ముక్త పురుషుడా కాదా అన్నది శిష్యులు తెలుసుకొనవలయను. ఈ సాధనలో మధ్యలో ఉన్న గురువైతే శిష్యులు ముక్తి పొందలేరు. ముక్త పురుషుడైతేనే గురువు శిష్యులను దరిచేర్చగలడు. ముక్త పురుషుడు అయిన గురువుకి కోపము, క్రోధము, ఆడంబరము, కోరికలు, ఆశలు ఉండవు. పరమశాంత స్వరూపుడై ప్రశాంతంగా ఉండును. ఆత్మస్వరూపుడై యథార్థ జ్ఞానము కలవాడు, తృష్ణాశూన్యుడు, వాసనాశూన్యుడు, నిరంతరము బ్రహ్మాకార వృత్తిలో ఉండి పరమశాంతమూర్తిగా ప్రసన్న హృదయులై ఉండుదురు అని శాస్త్రములు బోధించుచున్నవి. సద్గురువు లక్షణములు ఇలా ఉండునని శిష్యులు తెలుసుకొనవలయను. సర్వాత్మ స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, జీవన్ముక్తుడు అయిన సద్గురువును తెలుసుకొనుటకు 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునికైనను తరము కాదనుచున్నారు మహానుభావులు. అందువలన సద్గురువును ఈ విధముగా కొంతవరకు తెలుసుకొనవలయను. గురువు భగవత్ స్వరూపుడు, జీవన్ముక్తుడు అయినచో శిష్యులు ప్రయాస లేకుండా ముక్తి పొందగలరు. లేనిచో కొంతవరకు చదివి ఊరుకున్నచో ఉద్యోగం రాదు, ఊరకుండవలసిందే. అదేవిధంగా గురువు ముక్త పురుషుడు కానిచో శిష్యులు ఎన్నటికీ దరిచేరలేరు, ముక్తి పొందలేరు. ప్రతి ఒక్కరూ దీనిని గమనించవలయను. మరికొంతమంది గురువులు శిష్యులకి ఇలా బోధిస్తున్నారు. శిష్యులకు ఉపదేశం చేసి ఏ నియమము అవసరం లేదు, ఆత్మకు ఏది అంటదు, ఏ దోషము దానిని తాకలేదు, మీరు కాఠిన్యము అయిన నియమములు ఉండనక్కరలేదు, మీకిష్టమైనది ఏదైనను తినవచ్చును, ఏదైనను చేయవచ్చును, ఏది చేసినా ఆత్మకు అంటవు, మీ వృత్తులు మీరు కొనసాగించుకొనుచు ఈ మంత్ర జపము చేయండి, అన్నింటినీ ఈ మంత్రమే పరిహారం చేస్తుంది అని బోధించుచున్నారు. కానీ దీనికి నియమములు ఉన్నవి అని ఉపనిషత్తులు, భగవద్గీతాది గ్రంథములు, ఆధ్యాత్మిక శాస్త్రములు, మహాత్ములు బోధించుచున్నారు. అవి ఏవి అనినచో నిరంతరము సత్సాంగత్యము కలిగి ఉండవలయను, దుస్సాంగత్యమును వదిలిపెట్టవలయను, మాంస భక్షణమును సురాపానములను పూర్తిగా వదిలివేయవలయను, సాత్వికాహారము సేవించుచుండవలయను. దీని వలన మనసు రాజస తామసములను వీడనాడి పరమ సాత్వికముగా నుండును. ఎన్నడను ఎవ్వరిని నొప్పించకూడదు. అహింసను పాటింపము. కోరికలు, కోపము, క్రోధము, అసూయ, అహంకారము, అభిమానము ఇలాంటి దుర్గుణములు ఎన్ని ఉన్నవో అన్నింటినీ వదిలివేయము. సాధకునకు ఆహారం యొక్క నియమము చాలా ముఖ్యమైనది. ఆహారం యొక్క సూక్ష్మాంశముచే మనసు ఏర్పడుచున్నది. ఆహారము సాత్వికముగా శుద్ధముగా నున్ననే మనసు శుద్ధముగా నుండును. రసనేంద్రియమగు నాలుకను జయించినచో సర్వేంద్రియములను నిగ్రహింపబడినట్లే. ఇంద్రియములు అన్నింటిలో జిహ్వాంద్రియ, ఉపస్థేంద్రియములు చాలా బలవత్తరమైనవి అని ఎరుగవలయును. ఈ రెండును ఒకదానిచే ఒకటి సంబంధింపబడి ఉన్నవి. కావున జిహ్వను, గుహ్యమును అరికట్టనిచో బ్రహ్మచర్యమును సాధించుట మహాకష్టతరమగును. అందువలన పరబ్రహ్మ సాక్షాత్కారమునకు బ్రహ్మచర్యము అత్యావశ్యకమై ఉన్నదని, ఈ కారణమున పరబ్రహ్మ ప్రాప్తికి హేతువు అయిన బ్రహ్మచర్యమునకు జిహ్యేంద్రియ, ఉపస్థేంద్రియములను అరికట్టుట అత్యావశ్యకములు అని శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీత యందు తెలిపియున్నారు. భోగముల ఎడ ఇచ్చయే బంధము, భోగేచ్ఛను త్యజించటయే మోక్షము. అట్లు కాక పెద్దలు చెప్పిన వాక్యాలు వల్లించుకుంటూ, పాటలు తత్వాలు పాడుకుంటూ, జపధ్యానాదులు కొంతవరకు చేసుకుంటూ ఆత్మసాక్షాత్కారము పొందకుండా నాకంతా తెలుసులే అనుకుంటూ
శాస్త్రాలు మహాత్ముల ప్రవచనాలు చదువుకుంటూ దీనిని తెలుసుకొనిన చాలు, ఈపై అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొనినచో మోక్షము లభిస్తుంది అని అనుకోవటం పరమ అజ్ఞానం. వీరు ఎన్ని జన్మలెత్తినా మోక్షము పొందలేరని శాస్త్రాలు మహాత్ములు చెప్పుచున్నారు. సర్వశాస్త్రాలు చదివి తత్వజ్ఞానము తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, సాధనానుష్ఠానములు చేసి ఆత్మ సాక్షాత్కారము పొంది మోక్షాన్ని పొందటం 1000 రెట్లు అధికమైనదని మహా ఋష్యాదులందరూ ఉపనిషత్తులు భగవద్గీతాది గ్రంథములు చాటి చెప్పుచున్నవి. కావుననే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను జగద్గురువుగా భావించి శిష్యస్తేహం స్యాదిమాం త్వాం ప్రసన్నం అన్నాడు గీతలో. ఓ జగద్గురు పరమేశ్వర, నేను దుఃఖ సముద్రంలో ఉన్నాను, నన్ను ఒడ్డున పడవేయి తండ్రి అంటే జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ మోక్షము పొందుట కొరకు దేనిని ఎట్లా అభ్యాసం చెయ్యాలో అది చెప్పి నీవట్లు చెయ్యాలి అన్నాడు. కానీ నేను తీర్థమిచ్చి నీ నెత్తిన చెయ్యి పెడతాను, నీ దుఃఖము పోయి మోక్షం పొందుతావని చెప్పలేదు. అలా అయితే భగవద్గీతను బోధించిన అవసరం లేదు. కానీ చిన్న చిన్న వాళ్ళందరూ మేము అంతవాళ్ళమే ఇంతవాళ్ళము, మాకు అంతా తెలుసు, మాకు చాలా శక్తులున్నవి, మా పాద పూజలతో మా తీర్థ విభూతులతో మా శక్తితో స్వర్గము మోక్షము వస్తాయి అంటే సత్యం అవుతుందా? కనుక బాగా ఆలోచించుకొని గీతోపదేశము మీద విశ్వాసముంచి సద్గురువు దగ్గర చేరి వారు చెప్పిన విధముగా అభ్యాసం చేయటానికి పూనుకోవాలి. భగవంతుడు చెప్పినట్లుగా అభ్యాసం చేస్తే క్రమక్రమంగా నీ అజ్ఞానము పోతుంది, ఆనందము పొందుతావు. కాబట్టి ఈరోజే కంకణము కట్టుకో, సద్గురువును ఆశ్రయించి సత్ప్రవర్తన, వినమ్రత, జిజ్ఞాస, విశ్వాసము, పరమేశ్వర తత్వము తెలుసుకోవాలన్న కుతూహలముతో పరమ ప్రేమతో సద్గురువుని ప్రార్థిస్తే నీకు శాస్త్రానుగుణ్యంగా చక్కగా బోధించి నిన్ను మంచి మార్గంలో నడిపించి మోక్షాన్ని పొందింపజేస్తాడు. కావున చిన్న చిన్న గురువులు ఆత్మకు ఏది అంటదు, ఏదైనా తినవచ్చు, ఏదైనా చేయవచ్చు అంటున్నారు. ఆత్మకు ఏది అంటదు, కానీ తనకు అంటుతున్నదని గుర్తించలేకపోవచ్చున్నారు. ఆత్మకు ఏ పాప పుణ్యములు లేవు, ఏ బాధలు లేవు, ఏ దుఃఖములు లేవు. కానీ మనము బాధలు దుఃఖములు అనుభవించుచున్నాము. మనలను ఎవరైనా తిట్టినా కొట్టినా మనము బాధపడుచున్నాము. ఆత్మకు బాధలు లేవు కదా, మనమే ఆత్మస్వరూపులమై ఉన్నాము కదా, మనమెందుకు బాధపడుచున్నాము? ఆత్మకి మరణము లేదు, పుట్టుక లేదు, మనమెందుకు మరణిస్తున్నాము పుడుతున్నాము అని ఆలోచించటము లేదు. ఆత్మకు ఏది అంటదు అనుకున్నను మనకు సర్వము అంటుకుంటుంది. మనం దొంగతనం చేస్తే మనలను జైలులో పెట్టుచున్నారు, మనతో కూడా ఆత్మ జైలులో ఉంటుంది కదా. అది నేను జైలులో ఉన్నాను అని అనుకోవడం లేదు, జైలులో ఉన్నాము అని మనం బాధపడుచున్నాం. అయితే వీరు ఆత్మ ముఖమే చూడలేదు కనుక ఆత్మకి ఏమీ అంటవు అంటున్నారు. ఆత్మకి ఏ కర్మ దోషములు లేవు, ఆత్మ ఏమీ చెయ్యదు అన్నప్పుడు ఆత్మకి ఏ సంబంధము లేదు. కానీ నాకు అన్ని బాధలున్నవి, అన్నింటితో సంబంధం ఉన్నది అని చెప్పకనే చెప్పుచున్నారు. కావున వీరు ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని శాస్త్రములు చదివి విషయములు తెలుసుకున్నా మోక్షము పొందలేరు. తెడ్డు అన్ని పదార్థములను కలియబెడుతుంది, ఆ పదార్థములలోనే ఉంటుంది. ఆ పదార్థముల రుచి దానికి రవ్వంతయు తెలియదు. వీరిను అలాగే, వీరు వాచా వేదాంతులే కానీ ఆత్మవేదులు కారు. మహాత్ములు జిహ్వా చాపల్యము ఉపస్థా చాపల్యము కట్టివేయండి, బ్రహ్మచర్యము పాటించండి, శరీరము ఉండునది కాదు, త్వరపడండి అని ఎందుకు చెప్పుచున్నారు? శరీర సుఖముల కోసం పరుగెత్తవద్దు, ఆత్మ కోసం పరుగులెత్తండి. ఆత్మ సాధన చేసి ఆత్మ సాక్షాత్కారము పొంది బ్రహ్మైక్యము పొందండి, సాక్షాత్ భగవంతుడివై ఉండుము అని
సర్వశాస్త్రములు, సప్త మహారుషులు, సనకసనందనాది మహా అవధూతలు, పరమయోగులు, పరమహంసలు, బ్రహ్మజ్ఞానులు బోధించుచున్నారు. ఆ పరమేశ్వరుని కోసం సర్వ కోరికలు, ఆశలు వదిలి గురువులు, శాస్త్రములు, పెద్దలు బోధించిన విధముగా బాగా క్షుణ్ణంగా విచారించి అతి శ్రద్ధాభక్తులతో నామ జప ధ్యానాదులు అతీతంగా చేసినట్లయితే నీ పీడ వదిలిపోతుంది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మృత్యు దుఃఖం, వీటి పీడ వదిలిపోతుంది. పరమ సుఖరూప మోక్షము కలుగుతుంది అని వెలుగెత్తి చాటి చెప్పుచున్నారు. వీరందరూ జిహ్వను ఉపస్థను కట్టివేసి బ్రహ్మచర్యమును పాటించి మోక్షమును పొందమనుచున్నారు. వీరు వెర్రివారా? భగవంతుడు గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అనగా సర్వధర్మ కర్మలను వదిలి నన్నొక్కనినే శరణు పొందమన్నాడు. కావున బ్రహ్మస్వరూపమును తెలుసుకొని బ్రహ్మస్వరూపుడు కాకుండా కొన్ని శాస్త్రములను చదివి మహాత్ముల తత్వవాక్యములను కంఠస్థం చేసుకొని అరకొరవగా ఉన్న గురువుల దగ్గర ఉపదేశము పొంది ఆత్మసాక్షాత్కారము పొందకుండా మేము గురువులమే, మాకు అంతా తెలుసు, తెలియనిది ఏమీయూ లేదు అనుకుని వారు మోక్షము పొందలేరు. వీరు నానా పదార్థములలో తెడ్డులాంటి వారే యగుదురు. కావున ఇలాంటి గురువులను తెలుసుకొనుట శిష్యులకు, శ్రోతలకు ఎంతో ముఖ్యమై ఉంది. కావున పరబ్రహ్మ స్వరూపుడు అయిన సద్గురువుని ఎన్నుకోవటం శిష్యులకు మొట్టమొదటిగా ఇదే పరమ ఆవశ్యకమై ఉంది. ఎప్పుడు మనసునందలి కోరికలు అన్నీయూ లెస్సగా పోవునో అప్పుడు మనుజుడు అమరుడై ఇచ్చటనే బ్రహ్మమును పొందుచున్నాడు. ఓ అర్జున, బ్రహ్మలోకము వరకు లోకములు అన్నీయూ తిరిగి వచ్చేడు శక్తి సంపాదించినను మరలా జన్మలెత్తవలసినదే. నన్ను పొందిన వారికి మాత్రం జన్మము లేదు, వారు మోక్షమును పొందుదురు అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పియున్నాడు. జగత్తు నీవు ఈ పదార్థములు అన్నీయూ మిథ్యారూపములే, దృశ్యమని చెప్పబడుచున్నవి. అవి సత్యమని నమ్మి ఉన్నంత వరకు మోక్షము లేదు. ఎంతవరకు సమస్తము బాగుగా త్యజించబడకుండునో అంతవరకు ఆత్మ లభింపదు. ఇప్పుడు సంక్షేప్తముగా చెప్పేదని వినుము. సంకల్పము మనసు యొక్క బంధము. సంకల్పము లేకుండాటయే మోక్షము. సంసారము అంటే సమస్త దుఃఖములకు, బాధలకు కారణం. జనన మరణముల ప్రవాహము. తల్లి కడుపులో నుండి ఒక దేహముతో పుట్టటం, నానా కష్టాలు అనుభవించటం, కొంతకాలం తరువాత మరణించటం, మరలా పుట్టటం, చావటం, ఇదే నా జీవుని పరమావధి. మోక్షం అంటే సంసారము నుండి విడుదల పొందటం. ఏకాగ్రత, బుద్ధి నైసిత్యము ఈ రెండూ కావాలి. ఏకాగ్రత అంటే చెప్పింది వెంటనే గ్రహించగల శక్తి. బుద్ధి నైసిత్యము అంటే గ్రహించిన దానిని అంటే విన్న దానిని జ్ఞాపకం ఉంచుకునే శక్తి. దుఃఖము శరీరము వల్ల కలుగుతుంది. శరీరము మనం చేసుకున్న పుణ్యపాప కర్మల వల్ల కలుగుతుంది. కర్మలు రాగద్వేషాల వల్ల చేస్తున్నాము. ఈ శరీరంలో, హృదయంలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వేరుగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థలకు సాక్షిగాను, పంచకోశాల కంటే వేరుగాను, త్రిగుణములకు ఆవల గృహములో దీపంలాగా ఆనంద రూపమైనదిగా, అమృత రూపముగా, ప్రేమ రూపముగా, జ్యోతి రూపముగా, ప్రకాశవంతముగా ఆత్మ ఉంటున్నది అని, ఈ ఆత్మ పరబ్రహ్మ స్వరూపంగా, పరమేశ్వరునిగా శరీరమంతటికి శక్తినిస్తూ శరీరముతో మనం చేసే పుణ్యపాప కర్మలకు సంబంధం లేకుండా సాక్షిభూతంగా ఆత్మ ఉన్నది అని వివిధ ఉపనిషత్తులు, గీతామాత, భగవంతుడు, సద్గురువులు ఎన్ని విధాలుగానో చెప్పుచున్నారు. అయినా మన బుర్రలలోకి ఎక్కడం లేదు. మనకు దాని మీద విశ్వాసము లేదు. మన పాత అలవాట్లను వదిలిపెడితే ఏమవుతుందోనని భయం. పాపభీతి అనేది పోయి మొండిబారిన పాషాణ హృదయములు అయిన మనము మన దేహంలోనున్న ఆత్మను గురించి విచారించుటలేదు. ఆత్మస్వరూపుడను
పరమేశ్వరుడను అయిన నేను సరువుల దేహాలలో ఉన్నాను అని భగవంతుడు చెప్పినా ఉంటే ఉన్నాడు, ఇప్పుడేమైనది? మా శరీర సుఖము సంసార సుఖముల కంటే ఎక్కువైనదా అన్నట్లుగా పెడచెవున పెట్టి పోతున్నాము. మానవులను మాయ ఎంతటి బంధంలో పడవేసిందో, ఎంతటి మోహములో, ఎంతటి కామాంధకారములో పడవేసిందో మానవులు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆత్మస్వరూపుడై భగవత్ స్వరూపుడై ఉన్న మానవుడు నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నది మరిచిపోయి అనేక దుఃఖములకు చావు పుట్టుకులకు లోనైన జీవుణ్ణి నేనని భ్రమించి దానిలోనే మునిగి తేలుతున్నాడంటే మానవుని దుస్థితి ఏమని వర్ణించవలేను? తాను దేవుడై ఉండి కూడా నేను దేవుడిని కాను, జీవుడిని భ్రమించి దీనినే మోహించి చస్తున్నాడంటే ఇది సోద్యముల్లోకెల్లా సోద్యమై ఉంది. మాయకు ఆత్మబిడ్డ మానవుడే, మాయకు పుట్టినిల్లు మానవుడే. మాయ మానవుణ్ణి తన బిడ్డగా చేసుకొని మాయా గుణములు అన్నింటినీ తన మాయను మానవుడికి సంక్రమింప చేసినది. కావున మానవునికి జీవపిచాచము పట్టినది. దీనిని వదలగొట్టుటకు గొప్ప బ్రహ్మవేత్త అయిన గురువు కావలేను. ఒక మానవునికి పిచాచము ఆవహించినచో దానిలో లీనమై తన పేరును, తల్లిదండ్రులను, భార్యాపిల్లలను, తన సొంత ఇల్లును, ఊరును మరిచిపోయి పిచాచమునకు ఉన్న పేరును, తన ఊరును, దాని భార్య లేక భర్తను లేక పిల్లలను చెప్పుతుంది. అలాగే మానవుడు మాయా ప్రభావితుడై మాయా గుణములలో లీనమై తన నిజస్వరూపము అయిన ఆత్మను మర్చిపోయి నేను జీవుడను అని బల్లగుద్ది చెప్పుచున్నాడు. సద్గురువులు, వేదాంత భగవద్గీతాది ఉపనిషత్తులు, ఎందరో మహానుభావులు తుదకు భగవంతుడు కూడా నీవు జీవుడివి కాదు, నేనే నీవు నా స్వరూపుడవే అని బోధించినా చెవున పెట్టడం లేదు. అథవా వీరి మాట కాదనలేక వీరి మీద అభిమానం చేత విన్నపావులోనే మర్చిపోవుచున్నాడు. ఆహా, ఈ మాయ ప్రభావం ఎంత గొప్పదో, ఈ మాయ ఎంత బలవత్తరమైనదో అజ్ఞానంలో ఉన్న మానవులు, తుదకు చిల్లర దేవతలు సైతం ఈ మాయా ప్రభావాన్ని, దీని అంతు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఒకడు చలి జ్వరంతో బాధపడుతూ దరిద్రుడైనందున మందులు తిని పథ్యం ఉండలేక, బాధ భరించలేక, ఏ దిక్కు దోచక చావటమే మేలని నిర్ణయించుకొని బ్రతుకు మీద ఆశ వదిలిపెట్టి శరీరమంతా త్రాళ్లతో చుట్టి బిగించుకొని 4 బుంగలు చన్నీళ్లు పోసినాడు. త్రాళ్ళు నీళ్లతో తడిసి కటకటా బిగించినవి. వీడి శరీరం మీద ఆశ వదిలి ప్రాణం ఎప్పుడు పోవును అని ఎదురు చూస్తుండగా శరీరము తడిసిన త్రాళ్లతో గట్టిగా బిగిసి కండలు ఎముకలు నలిగిపోవుచున్నవి. వీడి శరీరం మీద ఆశ వదిలిన కారణంగా ఈ శరీరము బాధ చలిజ్వరమునకు తగులుకొన్నది. ఈ బాధ భరించలేక చలిజ్వరం బయటపడి, ఓరి దరిద్రుడా, నన్ను మంచం మీద పడుకోబెట్టి 4-5 గుడ్డలు కప్పి బాగా పోషిస్తావని నీ దగ్గరకు వస్తే నన్ను త్రాళ్లతో కట్టి చన్నీళ్ళు నా మొహాన పోసి నా ప్రాణం తీసినావు గదిరా, నేను వెళ్ళిపోవచ్చున్నాను, త్రాళ్ళు విప్పుకోరా, కానీ నాకు మంచివాడిని, నన్ను పోషించేవాడిని చూపించరా అన్నదట. అప్పుడతడు, నేను నిష్టదరిద్రుడను, నాకంటే నీవు అష్టదరిద్రపు దానివిలాగా ఉన్నావు, నా దగ్గర ఏముందని వచ్చావే దరిద్రపు ముండా? ఊరిలో 7 అంతస్తుల మిద్దె కట్టిన జమీందారు ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి పో. నీవు అక్కడ ఎన్ని రోజులు ఉన్నా పరుపులేసి దిండు వేసి 4 దుప్పట్లు కప్పి 4 మనుషులు నీ చుట్టూ పరామర్శిస్తూ ఉంటారు. కాళ్ళు చేతులు ఒళ్ళు రుద్దుతూ ఉంటారు. నిన్ను చూడడానికి వచ్చేవారు పోయేవారు, రాత్రి పగలు తెంపు ఉండదు. కావున అక్కడ నీ భోగం సాగుతుంది బోడిముండా. నా దగ్గర ఏముందని వచ్చావే దరిద్రపు దానా, అక్కడికి వెళ్ళిపో అన్నాడట. ఓ దరిద్రుడా, నీ ప్రాణం తీద్దామని వస్తే నా ప్రాణం తీసావు గదరా, ఇక నీ ముఖం ఎప్పుడూ చూడనురా అంటూ వెళ్ళిపోయినదట. శనేశ్వరుడు సర్వజీవులను దేవతలను పట్టి ఆంజనేయ స్వామి మిగిలి ఉండగా వీరి దగ్గరకు వచ్చి,
హనుమా, అందరినీ పట్టి చూచినాను, నిన్ను పట్టవలయనన్న కోరికగా ఉంది అన్నాడట. ఆంజనేయ స్వామి సరే పట్టుకో అన్నాడట. వెంటనే శనేశ్వరుడు హనుమంతునిలోనికి ప్రవేశించినాడట. ఆంజనేయుడు వెంటనే ఒక పర్వతమును పెకిలించి శిరస్సు మీద పెట్టుకొని రామనామం జపిస్తూ తన్మయుడై శరీరాన్ని మర్చిపోయి రామనామామృతములో ఓలలాడుచుండగా హనుమంతుని శిరస్సు మీద ఉన్న కొండ బరువంతా శనీశ్వరుడి మీద పడి శనీశ్వరుడు మోయవలసి వచ్చినదట. కొంతసేపటికి కొండ బరువుకు గుండెలు పగిలి ప్రాణం పోవునంత బరువైనదట. ఆ బరువు మోయలేక ఊపిరి ఉంటే ఉప్పుగల్లు అమ్ముకొని బ్రతకవచ్చునన్న సామెతగా ఊపిరాడక బయటకు వచ్చి, హనుమా, నిన్ను పడదామని వస్తే నా నెత్తిన కొండబెట్టి నా ప్రాణం తీసావు గదయ్యా అని దండం పెట్టి ఇక నీ జోలికి రాను అని వెళ్ళిపోయినాడట. అయితే ఇప్పుడు మానవునికి పట్టిన జీవపిచాచము వదిలిపోయేది ఎలా అనినా సద్గురువుని ఆశ్రయించి శ్రద్ధాభక్తితో వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేసి, గురుదేవా, నా జీవభ్రమను వదిలించి ఈ సంసార సముద్రమును దాటించి జనన మరణముల బారి నుండి తప్పించు మహానుభావ అని ప్రార్థించి చలి జ్వరముతో బాధపడుచు మరణించుటకు సిద్ధమై శరీరము త్యాగం చేసి జీవితం మీద ఆశ వదులుకొని శరీరానికి త్రాళ్ళు చుట్టి చన్నీళ్లు పోసి సర్వ ఆశలు వదిలి చచ్చుటకు సిద్ధమయ్యున్న చలిజ్వర పీడితుడిలాగా శనీశ్వరుడు హనుమంతుని నిన్ను నేను పట్టాలని ఆశగా ఉందన్నప్పుడు పట్టుకో అని ఒక కొండ నెత్తిన పెట్టుకొని శరీరమును మర్చిపోయి రామనామధ్యానంలో మునిగిపోయిన కారణంగా శనీశ్వరుడు కొండ మోయలేక బయటకు వచ్చి హనుమంతునికి దండం పెట్టి ఇక ఎప్పటికీ నీ జోలికి రానని వెళ్ళిపోయినాడు కదా. ఈ విధముగా చలిజ్వరముతో బాధపడుతూ ప్రాణం మీద ఆశ వదిలి త్రాళ్ళు చుట్టి చన్నీళ్లు పోసి ప్రాణత్యాగానికి సిద్ధపడినట్లుగా హనుమంతుడు కొండను శిరస్సు మీద పెట్టుకొని శరీరం శనీశ్వరుడికి ఒప్పజెప్పి శరీర త్యాగం చేసి రామనామాంకితుడు అయినట్లుగా శిష్యుడు గురువు దగ్గర సర్వ కోర్కెలను సర్వ ఆశలను భార్య బిడ్డల మీద సంసారము మీద ఆశను మమకారమును వదిలి జీవుడిగా బ్రతుకుచు శరీరంలో సంసారంలో పడి మునకలు వేస్తూ అనేక బాధలకు గురై చావు పుట్టుకలకు భయపడి దీనినంతయు తప్పించుకొనవలయనని చావు పుట్టుకలు లేని అమృత పదవిని పొందగోరి చలిజ్వరముతో ఉన్నవాడు బాధ భరించలేక మరణించుటకు త్యాగం చేసినట్లుగా హనుమంతుడు శనీశ్వరుడికి శరీరాన్ని వదిలివేసి రామనామాంకితుడైనట్లుగా శిష్యుడు జీవపిచాచమును సద్గురువుకు ఒప్పుజెప్పి సర్వసంగ త్యాగి అయి, మహానుభావ, నా జీవభ్రమను వదిలించి నా నిజస్వరూపమును తెలుపుము స్వామి అని ప్రార్థించవలయును. వెంటనే గురువు శిష్యుని దగ్గరకు తీసుకొని శిష్యునికి సంతోషము ధైర్యము కలుగునట్లుగా భయపడవలదు నాయనా అని చెప్పి సాధనానుష్ఠానములు చేయిస్తూ పిచాచమును పట్టిన మానవునికి భూత వైద్యుడు మంత్రతంత్రములతో మారణ హోమము చేసి పిచాచమును హోమములో దహింపజేసి మానవునికి తన సహజ స్వరూపమును నిలబెట్టి ఆనందపరిచినట్లుగా సద్గురువు శిష్యుని హృదయమును అగ్నిగుండముగా చేసి దానిలో జీవభ్రమను అడిషడ్వర్గములు అనే దుర్గుణములను ఆశలను కోర్కెలను కోపము క్రోధము అసూయ అహంకారము అనే కట్టెలను వేసి ప్రేమ అనే నెయ్యి పోసి జ్ఞానమనే అగ్నిని తగిలించి జీవపిచాచముతో సహా సర్వము దహింపచేయును. అంతటా జీవపిచాచము నశించిపోయినందువలన మానవునికి స్వతఃసిద్ధముగా స్వయం ప్రకాశముగా ఉన్న ఆత్మస్వరూపము నేనే అని తెలుసుకొనుచున్నాడు. అయితే ఇది అంతయు గురువు శిష్యుని చేతనే విషయ విరక్తి కలిగించి జీవపిచాచమును దుర్గుణములు అన్నింటినీ మారణ హోమము చేయించడమే జ్ఞానయజ్ఞం అనబడును. జ్ఞానయజ్ఞములో ఉత్తీర్ణుడు కావలయను. దీనిని ఏ విధముగా చేయించుననగా చెప్పుచున్నాడు. ముందుగా ఓంకార అర్థమును బాగుగా తెలుసుకొనవలయను. ఈ ఓంకారం అనే ప్రణవము సకల ప్రాణులను ప్రపంచమంతటిని పరమాత్మయందు చేర్పించుటచే ప్రణవమనబడును.
బ్రహ్మ విష్ణు రుద్రాది సకల దేవతలకును సకల వేదములకును కారణస్థానమై ఉన్నది. ప్రకృతిలో మాయలో చిక్కుకొని ఉండు జీవులను నివృత్తి చేసి ప్రకృతి రహితుడు అగు పరమాత్మలో చేర్చు కారణముచే ప్రణవ శబ్దము వచ్చినది. సంసారముల నుండి సమస్త దుఃఖముల నుండి తాపత్రయ భీతియు అజ్ఞాన సాగరము నుండి తరింపజేయనది కాన దీనికి తారక మంత్రమని పేరు వచ్చినది. కావుననే శ్రీ కాశీయందు మృతి నొందిన వారి దక్షిణ కర్ణములో శ్రీ పరమశివుడు ఉపదేశించడి తారక మంత్రము ఈ ఓంకారమే. తారసారోపనిషత్తునందు శ్రీ భరద్వాజ మునీంద్రుడు యాజ్ఞవల్క మహర్షిని తారక మంత్రమును గురించి చెప్పమనగా ఈ ఓంకారమే తారక మంత్రము, ఇదే ఉపాస్య మంత్రము అనే ఓంకారమును ఉపదేశించెను. కావున ముమోక్షవులు అందరూ గ్రహింపవలసిన విషయములలో ముఖ్య విషయము ఇది. అక్షరము అనగా క్షరము కానిది. క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అని గీతా వచనము. సర్వేశ్వరుడు పరమాత్మ పరబ్రహ్మము సర్వవ్యాప్తమై శుద్ధమై గుణత్రయ రహితమై అద్వయమై శివమై అఖండమై అమృతమై జ్ఞానమై చిజ్యోతి అయి సర్వకారణమై ఆత్మయై వెలుగుచున్నాడని ఉపనిషత్తులు తెలుపుచున్నవి. ఇది నిజమైనచో అట్టి బ్రహ్మమును ఉపాసించుటకు లేక ఆరాధించుటకు లేక ధ్యానించుటకు లేక అనుసంధించుటకు లేక పూజించుటకు ఓంకారం ఒక్కటియే ముఖ్య సాధనమై ఉన్నది. తక్కిన మూర్తి ధ్యానములన్నీ దీని యందు లయమై ఉన్నవి. అనగా సమస్త మంత్రములకును ప్రణవమే ప్రాణమై ఉన్నది అని సూత సంహిత చెప్పుచున్నది. ప్రణవము లేని మంత్రము ప్రాణము లేనిదని గ్రహించవలయను. మంత్రములు అన్నింటికీ ఓంకారము ఆదిగా నుండుటచే ఈ మంత్రాధిష్టాన దేవతలందరూ ఏర్పడినారని గ్రహించవలయను. మరలా ఈ దేవతలందరూ ప్రణవమునందే లీనమగుదురు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పియున్నాడు. అక్షరం పరమం బ్రహ్మ ఓమిత్యేకాక్షరం బ్రహ్మధ్యేయం సర్వముముక్షుభి ఈలాగున తేజోబిందుపనిషత్తు కూడా బోధించుచున్నది. కనుక యోగశాస్త్రము జ్ఞానశాస్త్రములు ఉపనిషత్తులు ఓంకారోపాసన ఉపదేశించిన రహస్యం. ఏలయనా ఏ మంత్రము అయినను ఉచ్చరించినప్పుడు శ్వాస లోనికి బయటికి తిరుగుచూనే ఉండును. ఓంకారం ఉచ్చరించినప్పుడు శ్వాస ఊర్ధ్వముఖముగా నడుచునే కాని అధోముఖముగా నడవదు. ఉత్తర గీతలో చెప్పినది చూడుడు. మనసు మంత్రము స్మరించుచున్నప్పుడు కూడా సూక్ష్మ ప్రకృతితో కూడి ఉండును. కనుకనే వాచక జపము కన్నా 1000 రెట్లు అధిక ఫలము మానసిక జపము, దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఫలము ఉపాంశు జపము, దానికంటే 1000 రెట్లు అధిక ఫలము హృదయ జపము అని శాస్త్రములు అన్నీ బోధించుచున్నవి. కావున కట్టెలలో నిగూఢమై ఉన్న అగ్ని మదనము మినా ఏలాగున జ్వలింపజాలదో ఆలాగున ఆత్మానాత్మ విచారము అగు ధ్యానము మినా తనలో నిగూఢమై ఉండు జ్ఞానాగ్ని ప్రజ్వలింపజాలదు. అరణి నుండి తీయబడిన అగ్నిచే హోమగుండములో గల సమస్త వస్తువులను ఏలాగున భస్మము చేయుచుండునో అలాగున జ్ఞానజ్యోతి అనగా ఆత్మైక బోధము కలుగునప్పుడే సమస్త కర్మలను కట్టెలు దగ్ధమగును. కావున తన యొక్క కాయమే ఘటమనియు జ్ఞానదీపము దానిలో తత్పదము అగు బ్రహ్మమనియు గురువాక్యమే దండమనియు వైరాగ్యము అను తాడనమే ఘటమును భిన్నమనర్చుట అనియు గ్రహించవలెను. ఓ శ్రీకృష్ణమూర్తి, ఓంకారము యొక్క మహత్యము రూపము స్థానము మొదలగు విషయములనంతయు తెలుసుకొనవలయునని కోరికగా ఉంది. కావున నాకు చెప్పవలయునని అర్జునుడు ఉత్తర గీతలో అడిగెను. శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు, అర్జున, ప్రణవము యొక్క ప్రథమ భాగమగు అకారము నిరాకారము అగు పరబ్రహ్మము లయము పొందగా భూమియు అగ్నియు ఋగ్వేదము భూలోకమును
బ్రహ్మయు పుట్టుచున్నవి. ప్రణవము అగు ద్వితీయ భాగమును ఉకారము నిర్గుణ పరబ్రహ్మములో లయము కాగా అంతరిక్షము, యజుర్వేదము, భువర్లోకము, సనాతనుడు అయిన విష్ణువును పుట్టుచున్నాడు. ప్రణవము యొక్క మూడవ భాగము అగు మకారము నిర్గుణ బ్రహ్మములో లయము కాగా ద్యులోకము, సూర్యుడు, సామవేదము, స్వర్గలోకము, మహేశ్వరుడు పుట్టుచున్నాడు. ఈ ఓంకారము సర్వోత్తమమైనది, అది ఏ పరబ్రహ్మము కనుక నేను ఓంకారము యందు ప్రవేశించియున్నాను. ఆ ఓంకారము సృష్టి స్థితి లయ కారణమగుచున్నది. అట్టి ప్రణవమునందు నిండియున్న దేవుని అభ్యసించవలయను. ఈ ఓంకారము గురుముఖముగా గ్రహించి దీనిని శ్వాసతో కలిపి ధ్యానించినచో శరీరమంతా ఓంకారము నిండియున్నట్లుగా అనుభవం అవుతుంది. తదుపరి సాధకునికి ఓంకారము తాను ఉచ్చరించకనే చిని చిని అను ధ్వనులు దశవిధములుగా వినబడును. అవి ఏవి అనినా చిని చిని నాదము, ఘంటానాదము, తాళానాదము, మృదంగనాదము, వేణునాదము, వీణానాదము, శంఖునాదము, భేరీనాదము, మేఘగర్జనము, సముద్ర ఘోష. ఈ విధముగా సాధకునకు ప్రథమములో ఒక్కొక్క నాదము ఒక్కొక్క విధముగా వినబడుచు ఒకదాని తరువాత ఒకటి వినబడుచు ఆనందంలో ముంచివేయును. ఇంకా కొన్ని రోజులకు ఈ అన్ని ధ్వనులు ఏకమై చెవులు భరించలేనంతగా వినబడును. ఈ ధ్వనికి పిచ్చిబట్టినట్లుగా తిరుగుచుండును. వేరొకసారి ఆనందంలో మునిగి తన్మయత్వంలో శరీరము మరిచి అన్నాహారాలు మరిచి అజగరములాగా పడి ఉండును. కొంతకాలమునకు నేను జీవుడునన్న భ్రమ తొలగిపోవును. నేను ఓంకార స్వరూపుణ్ణి అన్న జ్ఞానము కలుగును. ఓంకారమే ఆత్మస్వరూపము, పరబ్రహ్మ స్వరూపము కావున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఓంకారము నుండి పుట్టినవారలే. సర్వదేవతలు, సర్వజీవరాశులు, ఈ సర్వ ప్రపంచము ఓంకారం యగు పరబ్రహ్మ స్వరూపమునందు పుట్టినవే కనుక అంతటా వ్యాపించినదియును పరమేశ్వర స్వరూపమును ఒక్కటే అయినది. చెప్పనలవి కాని ప్రణవార్థము నెవడెరుంగునో, ఎవడు వినునో, ఎవడు లీనమగునో వానికి జీవభ్రమ నశించును, పరబ్రహ్మ భావన స్థిరమవును. కావున జీవభ్రమ ప్రపంచ వాసన నశించి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడిగా ఉండుచున్నాడు. తనలోనే సృష్టి స్థితి లయములు జరుగుచున్నవి అని గ్రహించుము. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీత యందు చెప్పినది చూడుడు. హృదయ కమల మధ్యమందు దీపము వలె ప్రకాశించువాడను, వేదముల యొక్క సారస్వరూపుడను, ప్రణవ స్వరూపుడను, ఊహించుటకు శక్యము కానివాడను, యోగుల చేత ధ్యానింపబడిన పిదప వారి హృదయములందు గోచరించువాడను, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడను, సకల భూతముల యందుండు వాడను, అద్వితీయుడును అగు నన్ను ఎవరు ధ్యానించుచున్నాడో వాడు ముక్తుడగుచున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ నుడివెను. కావున సాధకులు, భక్తులు మరణభీతి, పాపభీతి కలవారై జనన మరణముల చక్ర భ్రమణముల నుండి తప్పించుకొనగోరి నేను జీవుడను, సంసారము నాది అను భ్రమను తొలగించుకొని జనన మరణములు లేని పరబ్రహ్మ పదవిని పొందగోరి పరిపూర్ణ వైరాగ్యం కలిగి సద్గురువునొద్ద చేరి శ్రద్ధా భక్తితో వినమ్రతలతో అహంకారము వీడి సాష్టాంగ నమస్కారము చేసి పై విధమున ప్రార్థించగా గురువు అనుగ్రహించి ప్రణవోపాసనమగు తారక బ్రహ్మోపాసన ఉపదేశించి శిష్యునికి కొన్ని నియమములు విధించును. అవి ఏవి అనగా రాజస తామస గుణములను, అడిషట్వర్గములను వదిలి కోపము, క్రోధము, అసూయ, అహంకారము వదిలి సర్వజీవుల హృదయాలలో ఉన్న అంతర్యామిగా ఉన్న పరమాత్మ స్వరూపము ఒక్కటేనన్నది గ్రహించి స్త్రీ పురుష కులమత భేదాభిప్రాయములు లేక సర్వులను భగవత్స్వరూపులుగా భావించి జగన్మిథ్య బ్రహ్మ సత్యం అన్నది గ్రహించి అహింసా పరుడవై నాలో ఓంకార స్వరూపమై ఆత్మస్వరూపమై పరబ్రహ్మ స్వరూపము ఆనందగణ స్వరూపమై ప్రేమ స్వరూపమై జగజ్యోతి స్వరూపమై
ప్రకాశ స్వరూపమై జగత్తుకు సర్వజీవులకు చైతన్యము నిచ్చుచున్న ఆత్మస్వరూపము నాలోనే ఉన్నది అని నేను చెప్పు ఉపదేశవాక్యము ద్వారా నమ్మి దీనిని ప్రతినిత్యము అభ్యాసము ద్వారా ధ్యానించి సాధించినచో పరబ్రహ్మ స్వరూపుడివి కాగలవు అని గురువు ఉపదేశించును. ఈ విధముగా గురువు చెప్పిన నియమములు పాటిస్తూ సాధనానుష్ఠానములు చేసినచో ఈ జన్మలోనే సాధకుడు ముక్తి పొందగలుగుచున్నాడు, అమరుడవుతున్నాడు.